నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణంలో పట్టణ అధ్యక్షులు దారా కళ్యాణి ఆధ్వర్యంలో అర్హులకే బెల్లంపల్లి పట్టణంలోని కూరగాయల మార్కెట్లో షట్టర్ షాప్స్ ఇవ్వాలని, అనర్హుల పేర్లు జాబితా నుండి తొలగించాలని మార్కెట్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు దారా కళ్యాణి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడి రమేష్ మాట్లాడుతూ 30-40 సంవత్సరాల నుండి కూరగాయలు అమ్ముతూ ఎండనక వాననక జీవనం సాగిస్తున్న వారికి మార్కెట్లో షట్టర్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ భార్యలకు, బంధువులకు షట్టర్లు కేటాయించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్ కుమార్, తాండూరు మండలం ఇన్ఛార్జ్ మద్దెర్ల శ్రీనివాస్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు కూరగాయల మార్కెట్ చిరు వ్యాపారస్తులు పాల్గొన్నారు. మార్కెట్ కు సంబంధించిన షట్టర్లు నిర్మించడం అనేది తెలిసిన విషయమే. ఈ మార్కెట్ షట్టర్లు అనేది కేటాయించడానికి లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేస్తామనేసి అన్నారు. లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసిన దాంట్లో లాటరీలో లేని వాళ్ళు, కౌన్సిలర్లకు సంబంధించిన వాళ్ళు కూడా ఉండడం గమనించాల్సిన విషయం. ఈ కౌన్సిలర్లకు సంబంధించిన వాళ్ళు ఏ రోజు కట్టబెట్టి కూరగాయలు అమ్మిరని సందర్భంగా మేము అడుగుతున్నాం. 30-40 సంవత్సరాలుగా కూరగాయలు అమ్మి ఇక్కడనే బతుకుతున్న వాళ్ళని కాదని వీళ్లకు ఏ విధంగా మీరు షట్టర్లు కేటాయించారని మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా వీళ్ళకి లంచాలు తీసుకొని మీరు కేటాయించారా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి అని చెప్పేసి మీరు సొంతంగా పేర్లు ఇచ్చుకున్నారా? ఇదే విధంగా ఇదే విధంగా చేస్తే మాత్రం మేము రాబోయే రోజులలో షట్టర్ల విషయంలో ఆర్డీఓ గారి కార్యాలయాన్ని కానీ, మన కలెక్టర్ ఆఫీస్ గారిని కానీ, కలెక్టర్ ఆఫీస్ ని కూడా మీరు అట్లా చేయాల్సిన అవసరమే ఉన్నది. మీకు తెలుసు కదా, మీ దగ్గర వీడియోలు ఉన్నాయి కదా, ఫోటోలు ఉన్నాయి కదా, ఎక్కడి వాళ్లకు అక్కడనే షాప్ షట్టర్లు ఎందుకు కేటాయించలేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఇది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి ప్రమేయం లేకుండా జరగలేదు, ప్రజాప్రతినిధుల అండదండలతోటే జరిగిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ముక్త కంఠంగా తెలియజేస్తుంది. దీనికి నైతిక బాధ్యత కలెక్టర్ గారు వహిస్తూ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి, ఎమ్మెల్యేకు కూడా దీంట్లో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ పెంట అంత ఎట్లున్నదంటే, ఈ బెల్లంపల్లిలో ప్రభుత్వం మారింది కదా అని అనుకుంటే మళ్ళా పాత చింతకాయ పచ్చడి లెక్క గాగుంపై వచ్చి గీకి మందల పడ్డది. మళ్ళీ గాలే గీ దంద చేస్తుంది. ఇప్పుడు చదివిన పేర్లనే అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వీళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇది ఖచ్చితంగా వాళ్ళు లోపాయికార ఒప్పందం ఏం పెట్టుకొని ఈ పార్టీలో చేరారో మనకు తెలియదు. వాళ్ళకు సెటర్లు అయితే వచ్చాయి. ఖచ్చితంగా ఎన్నో సంవత్సరాల కాలం నుంచి, 40 సంవత్సరాల కాలం నుంచి పొట్ట చేత పట్టుకొని ఇక్కడ కూరగాయలు అమ్ముకున్న ఈ కూరగాయలు అమ్ముకునే ఈ నిరుపేదలకు కాదని నువ్వు ఏం ఆశపడి ఏ మోచేతి నీళ్లు తాగడానికి అని వాళ్ళకు కేటాయించడం అని చెప్పేసి మా స్థానిక ఎమ్మెల్యేను మేము అడుగుతున్నాం. గతంలో ఉండేటాయన్ని రియల్ ఎస్టేట్ తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిపోయిండు. ఇప్పుడు ఒక పారిశ్రామికవేత్తను తీసుకొచ్చి చేస్తే ఇక్కడ బిజినెస్ చేస్తాడు అని చెప్పేసి మేము ముక్తకంఠంగా చెప్తున్నాం. ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు భారతీయ జనతా పార్టీ ఉద్యమాలు చేస్తుంది. ఖచ్చితంగా అర్హులైన వారికి షట్టర్లు ఇచ్చేంత వరకు, ఒకవేళ ఇయ్యని ఏడల కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి